Dr. Vaishnavi, prosthodontist in Elegant Dental Hospitals, Kondapur, KPHP, Bandara Hills and Manikonda. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ టూత్ క్యాప్ పెట్టిన తర్వాత మనకి పెయిన్ వచ్చినా సెన్సిటివిటీ వచ్చినా వాటికి రీజన్ ఏంటి, వాటికి మనం ఏం చెయ్యాలి. సో మనం ఎప్పుడన్నా టూత్ క్యాప్ పెట్టుకోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఒక పన్నుకి మనకి క్యావిటీ వచ్చి రూట్ కెనాల్ అయ్యి దాన్ని ఫర్దర్గా క్యాప్తో ట్రీట్మెంట్ ఫినిష్ చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్కడన్నా పళ్ళు లేవు అంటే వాటికి అడ్జసెంట్ అంటే వాటి పక్కన ఉన్న పళ్ళని ఆసరాగా తీసుకొని బ్రిడ్జ్ని పెట్టుకోవడం ఒకటి. ఈ రెండు కారణాల వల్ల మనకి టూత్ క్యాపింగ్ అనే ప్రొసీజర్ అవుతుంది. సో వీటిలో మనకి బాగా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సరి చేయాలి. సో ఫస్ట్ సింగిల్ టూత్ తీసుకుందాం. అంటే మనకి ఆ టూత్కి రూట్ కెనాల్ క్యావిటీ వచ్చి దాన్ని ఫిల్లింగ్ కంటే ఎక్కువ పన్ను పాడైపోయి రూట్ కెనాల్ చేసి దాని మీద క్యాప్ వేసుకోవాల్సి రావడం. సో ఇలాంటి దాంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా కామన్గా జరిగేది ఏంటి అంటే క్యాప్ పెట్టిన వెంటనే మనకి ఏదన్నా తిన్నప్పుడు కానీ నమిలినప్పుడు కానీ ఆ పన్ను మీద క్యాప్ మీద నొప్పి రావడం. సో దీనికి జరగడానికి మోస్ట్ కామన్ రీజన్ హై పాయింట్ అని అంటాం. అంటే మనం క్యాప్స్ ఫిక్స్ చేసిన తర్వాత మన ఒక్లూజన్ అంటే మన పళ్ళు కొరికే తీరు బట్టి మనం క్యాప్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనం డెంటిస్ట్ దగ్గర ఉన్నప్పుడు మీ డాక్టర్ మీ కొరికే తీరు బట్టి కార్బన్ పేపర్ కానీ ఆర్టికులేటింగ్ పేపర్ కానీ పెట్టి హై పాయింట్ అనేది రెడ్యూస్ చేస్తారు. కానీ డెంటిస్ట్ చైర్లో ఉన్నప్పుడు మనం క్యాప్ కొరికినప్పుడు అన్ని రకాలుగా కొరకడం వీలయ్యి ఉండకపోవచ్చు. దానికి రెండు కారణాలు. పెట్టిన క్యాప్ కొత్తగా ఉండడం వల్ల మనం ఎప్పుడూ నమ్మలేలాగా నమ్మలకుండా డిఫరెంట్గా వేరే పొజిషన్లో నమ్మడం వల్ల డెంటిస్ట్కి ఎగ్జాక్ట్గా హై పాయింట్ ఎక్కడ అనేది కొంచెం డౌట్లో ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ క్యాప్ మీరు ఒక 2-3 రోజులు వాడిన తర్వాత మళ్ళీ మీ నార్మల్ బయట మీకు అలవాటు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాము అని చెప్పి ఒక 2-3 డేస్ తర్వాత రీకాల్ పెడతాం. ఆ రోజు మీకు ఆ బైట్, ఆ కొత్తదనం, క్యాప్ కొత్తదనం అనేది మీ నోటికి అలవాటు అయిపోయి మీ బైటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు మనం హై పాయింట్ రెడ్యూస్ చేసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది. సో ఈ 2-3 డేస్లో మీకు ఏదైనా నొప్పి వచ్చింది ఆ ఒక పన్నులో అంటే దానికి కంగారు పడవలసిన అవసరం అస్సలు లేదు. మళ్ళీ మీరు ఎలాగో 3 రోజుల తర్వాత వెళ్తారు కాబట్టి ఫైనల్ బైట్ అంటే మీరు ఫైనల్గా కొత్త క్యాప్కి అడ్జస్ట్ అయిన తర్వాత ఎలా కొరుకుతున్నారు అనేది చూసి మీ డాక్టర్ దాన్ని సరి చేసేస్తారు. సో మీకు అక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి క్యాప్ పెట్టిన చాలా రోజుల తర్వాత సడన్గా పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ మొదలవ్వడం. దీనికి మోస్ట్ ప్రాబబ్లీ కారణం ఏముంటుంది అంటే మీకు రూట్ కెనాల్ అయిన పన్నులో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. ఆ పన్ను రూట్ కెనాల్ అయిన తర్వాత మీకు పన్ను లోపల నుంచి రీఇన్ఫెక్షన్ అంటాం, సెకండరీ కేరీస్ అంటాం. అలా మీకు మళ్ళీ కేరీస్ మొదలయ్యి పుచ్చు మొదలయ్యి రీఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా మీకు క్యాప్ కింద పన్నులో పెయిన్ రావచ్చు. సో దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ అనేది మనము ఆ ప్రాబ్లం అనేది పన్నులో ఉందా, నిజంగా సెకండరీ కేరీస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనకి ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ పన్నులో సెకండరీ కేరీస్ రావడం వల్ల కూడా రావచ్చు. లేదు అంటే మీకు ఆ పన్ను చుట్టూ ఉన్న చిగురులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా మీకు ఆ పన్నులో నొప్పి తెలుస్తూ ఉండొచ్చు. సో మనం ఫస్ట్ ఆ నొప్పి, ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగురులో ఉందా, పన్ను పైనే ఉందా అనేది చూసుకోవాలి. అది మనం నోట్లో చెక్ చేయొచ్చు, ఎక్స్రే ఆసరా చూసుకోవచ్చు. సో మనం ఆ ఇన్ఫెక్షన్ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత ఆ పన్ను నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒకవేళ చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటే కానీ డీప్ స్కేలింగ్ చేసుకొని ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే మీకు ఏమైనా ఫుడ్ ఇరుక్కొని ఉంటే పన్ను చుట్టూ చిగురులో ఇరుక్కొని ఉంటే అదంతా క్లీనింగ్ చేసుకొని ఇన్ఫెక్షన్కి తగ్గట్టు మెడికేషన్ వాడుకుంటే నొప్పి సరిపోతుంది. అదే మనకి ప్రాబ్లం పన్నులోనే ఉంది అంటే పన్ను మళ్ళీ పుచ్చిపోయి పన్నులో మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే దానికి రూట్ కెనాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్ కెనాల్లో ఏమవుతుందంటే మీకు క్యాప్ తీయకుండా క్యాప్లోంచి కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది. బట్ ఎలా కన్వీనియంట్గా ఉంటుంది అనేది మనం ఎక్స్రే చూసిన తర్వాత లోపల పన్నులో అసలు ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనే దాని మీద డిసైడ్ చేస్తాం. కొన్ని కేసెస్లో ఇన్ఫెక్షన్ బాగా ఉంది, మనకి క్యాప్ త్రూ అంటే క్యాప్లో నుంచే మనం హోల్ చేసుకొని రూట్ కెనాల్ చేసుకునే ఆస్కారం లేదు అని అన్నప్పుడు మనం ఆ క్యాప్ని కట్ చేసి తీసేసి మళ్ళీ రూట్ కెనాల్ చేసి కొత్త క్యాప్ వేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. ఇది మనం సింగిల్ క్రౌన్స్ అంటే మనకి బ్రిడ్జ్ ఏం లేదు, ఆ ఒక్క పన్నులోనే ఇన్ఫెక్షన్ వచ్చింది, దానిలో మళ్ళీ నొప్పి వచ్చింది అన్నప్పుడు కరెక్షన్కి చేసుకోవాల్సిన పద్ధతులు. సెకండ్ టైప్ అంటే మనం బ్రిడ్జెస్కి కానీ ఏదన్నా పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు ఆసరగా తీసుకున్న పళ్ళకి చాలా కేసెస్లో రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం రూట్ కెనాల్ ఏం అవసరం లేకుండా జస్ట్ పన్ను ఒకటి అరగ తీసుకొని సపోర్టింగ్ పన్నులు ఆసరగా తీసుకొని మిస్సింగ్ టీత్ రీప్లేస్ చేస్తాం.
అలాంటి పళ్ళల్లో మీకు టూత్ పెయిన్ అంటే హై పాయింట్ వల్ల వచ్చే పెయిన్ ఫస్ట్ డే అయినా ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే సెన్సిటివిటీ. మనం రూట్ కెనాల్ ఇంకా చేయలేదు కాబట్టి మీ ఆసరాగా ఉన్న సపోర్ట్ పళ్ళల్లో నరము, బ్లడ్ వెజల్స్ అలానే ఉంటాయి. సో అవి సెన్సేషన్కి ప్రోన్ ఉంటాయి. మీరు ఏమైనా చల్లగా వేడిగా తాగినా తీసుకున్నా కానీ అవి ఇంకా సెన్సిటివ్, అవి సెన్స్ చేయగలవు. సో మీకు జుమ్ అనడం కానీ నరాలు లాగినట్టు ఉండడం కానీ అనిపిస్తుంది. సో మనం కటింగ్ చేసిన వెంటనే క్యాప్ పెట్టిన తర్వాత మీ నోట్లో మీ పన్ను, క్యాప్, చిగురు అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. సో ఈ 1 వీక్లో సెన్సిటివిటీ మనం ఎలా, మనకి నొప్పి రాకుండా జుమ్ అనకుండా ఎలా కాపాడుకోవాలి అంటే యాంటీ సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఖచ్చితంగా వాడాలి. ఇది ఏంటి అంటే మన నరాలు, మన సిమెంట్ అనేది మీ పన్నుతో బాండ్ అయ్యే క్రమంలో మీ జింజైవా మీ పన్నుని, మీ క్యాప్ని కవర్ చేసి మంచిగా షేప్ తీసుకునే గ్యాప్లో మీ డెంటిన్కి అంటే మీ పన్ను భాగానికి ప్రొటెక్షన్గా ఉంటుంది ఈ లేయర్. సో ఈ యాంటీ సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడుకుంటూ ఒక 1 వీక్ మనం చిగురు హీల్ అవ్వడానికి టైం ఇస్తే మీకు సెన్సిటివిటీ ఇష్యూ అనేది దానంతట అదే కామ్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దీనిలో కూడా హై పాయింట్, మీకు ఇక్కడ పళ్ళు బ్రిడ్జెస్లా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఒక్క పన్ను చూసుకోకుండా 3 or 4 ఎన్నైతే క్యాప్స్ చూసుకొని వాటి పైన కూడా మళ్ళీ 3 or 4 పళ్ళు ఉంటాయి. సో అవి సింగిల్ పాయింట్స్ కాకుండా మీరు బైట్ చేసే క్రమాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాటిని మీ డాక్టర్ రెడ్యూస్ చేసుకుంటారు. సో మీకు హై పాయింట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండరీ కేరీస్. మళ్ళీ ఇందులో వచ్చే ఆస్కారాలు ఎక్కువ, ఎందుకంటే మీ పన్ను ఇంకా వైటల్గానే ఉంది అండ్ మీకు లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ ఉంది. అంటే మీరు ఈ బ్రిడ్జ్ కింద క్లెన్లీనెస్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకోండి, ఏదైనా ఫుడ్ లాడ్జ్మెంట్ కానీ తిన్న తర్వాత సరిగ్గా పుక్కిలించకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి చిగురు దగ్గర మీ పన్ను మధ్యలో ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటే మీకు మళ్ళీ సెన్సిటివిటీ వచ్చి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ అది కేరీస్ అయ్యి మళ్ళీ మీకు లోపల ఉన్న పన్ను ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ అగైన్ అసలు మన రూట్ కాజ్ ఏంటి, చిగురా పన్నా అనేది తెలుసుకొని మనం ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయాలి. ఒకవేళ చిగురులో ఇన్ఫెక్షన్ అయితే దాన్ని మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకొని ఎలిమినేట్ చేసుకోవాలి. పన్నులో ప్రాబ్లం అంటే మళ్ళీ దాన్ని రూట్ కెనాల్ ఫిల్లింగ్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇన్ సమ్ కేసెస్ ఇవి మనకి క్రౌన్ ఉండంగానే మనకి అర్థమైపోతుంది, క్లినికల్గా చూస్తే కానీ మీరు చెప్పే సిమ్టమ్స్ వల్ల అది మనకి తెలిసిపోతుంది. అలాంటి కేసెస్లో మీకు క్రౌన్ తీయాల్సిన అవసరం ఏం రాదు, డైరెక్ట్ క్రౌన్లోంచి రూట్ కెనాల్ చేసుకోవచ్చు. బట్ ఇన్ సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పన్ను పెట్టిన వెంటనే మనం బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా ఏదైనా గట్టిగా కొరికేయడం కానీ, టాఫీస్ కానీ, క్యాండీస్ కానీ, జిగురు పదార్థాలు అలాంటివి తినడం కానీ, బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేయడం, గట్టిగా బఠానీలు కానీ, మురుకులు కానీ నమలడం, ఇలాంటివి చేస్తే ఏమవుతుంది అంటే మీకు పైన క్యాప్ అనేది బాగానే ఉన్నా కానీ లోపల పన్నులో క్రాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఏమవుతుంది, మీరు క్రాక్ అయిన పన్నుని మనకి ఎక్స్రేలో కూడా కనబడదు, ఎందుకంటే మన క్యాప్ అనేది దానికి అడ్డంగా ఉంటుంది. ఆ క్రాక్ మనకి ఎక్స్రేలో విజిబుల్గా ఉండదు. సో మనం చిగురుతో వచ్చే ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేసేసాం. సెకండరీ కేరీస్ అంటే మనకి మళ్ళీ పుచ్చు రావడం కానీ, పన్ను పైన రూట్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఈ 2 కూడా ఎలిమినేట్ చేసేసినా కానీ మీకు ఇంకా నొప్పి అలా కంటిన్యూస్గానే ఉంది, నొప్పి ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ క్యాప్ని మనం కట్ చేసి తీసేయాలి. క్యాప్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ 3D ఎక్స్రే, CBCT అలాంటివి తీసుకుంటే అప్పుడు మనకి పన్నులో ఏమైనా క్రాక్ ఫార్మ్ అయినా అనేది కనిపిస్తుంది. సో అలాంటి క్రాక్ ఉన్నప్పుడు దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ క్రాక్ అనేది సర్ఫేస్ లెవెల్లోనే ఉందనుకోండి, దానికి మళ్ళీ సిమెంట్ ఫిల్లింగ్ చేసుకొని మన పన్ను డెంటిన్ రీఫార్మ్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మనం ఫ్రెష్గా పన్ను మీద క్యాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి క్యాప్ తీయాలా వద్దా అనేది కూడా మళ్ళీ మీ సిమ్టమ్స్ మీద, ఎవాల్యుయేషన్ మీద బేస్ అయి ఉంటుంది, ఇంకా కాజ్ మీద బేస్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ 3 థింగ్స్ దట్ కాజ్ ద టూత్ పెయిన్ ఫ్రెష్గా క్యాప్ పెట్టిన తర్వాత. లాంగ్ టర్మ్ వచ్చేసామనుకోండి, లాంగ్ టర్మ్లో మనకి మేజర్గా సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ, ఫుడ్ లాడ్జ్మెంట్ ఇష్యూస్ కానీ వస్తాయి. అంటే మీ పంటికి చిగురికి మధ్యలో మీరు తిన్నది ఏదైనా ఇరుక్కుపోవడం వల్ల వస్తుంది. దీనికి మనం మన జింజైవల్ హెల్త్ అంటే మన చిగురు హెల్త్ బాగా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా క్యాప్ పెట్టిన తర్వాత అది మన నోరు ఫారిన్ మెటీరియల్ అంటే ఏదైనా బయట వస్తువు కిందే తీసుకుంటుంది. సో ఆ బయట వస్తువుని మన నోరు అలవాటు పడి దాని చుట్టూ చిగురు ఫామ్ అవ్వడానికి మినిమం ఒక 1 week to 10 days టైం పడుతుంది. సో ఈ 1 week to 10 days మనం ఏది ఫుడ్ ఇరుక్కోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ జిమ్, గమ్ మసాజ్ అలాంటివి చేసుకుంటూ ఉంటే మంచిగా మనం పెట్టిన క్యాప్ చుట్టూ చిగురు అడాప్ట్ అయిపోతుంది. ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కానీ అవింటిల్లో చిగురు పెరిగి మీకు న్యాచురల్ ఫామ్ తయారవుతుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి చూసే పన్ను చాలా న్యాచురల్గా ఉంటుంది, చిగురులోంచి బయటకు వచ్చినట్టు మన పళ్ళలాగా. సెకండ్ థింగ్ ఏంటి అంటే చిగురు మంచిగా హెల్తీగా హీల్ అవ్వడం వల్ల మీకు ఫుడ్ పార్టికల్స్ అనేవి అందులో ఇరుక్కోవు. సో మీకు ఫర్దర్గా ఫైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి చిగురు ఉన్నా కానీ
చాలా చాలా సన్న సందులు ఉంటాయి, అవి కంటికి కనిపించవు. అలాంటి సన్న సందుల్లో మనకి క్యాప్ కానీ ఫిల్లింగ్ కానీ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అంత సందులో మనం ఫారిన్ మెటీరియల్ పెట్టామనుకోండి, అది గ్యాప్ ఫిల్ చేయడం కాకుండా మీ టిష్యూని, మీ చిగురుని ఇరిటేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇరిటేషన్ వల్ల మీ చిగురు లావ్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఫుడ్ క్లియర్ అవ్వట్లేదు, అలాని క్లోజ్ చేయడానికి కూడా వీలుగా లేదు. మరి ఏం చేయాలి అని అంటే డెంటల్ ఫ్లాసింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి, అది అలవాటు చేసుకోవాలి. అది ఏంటి అంటే తిన్న తర్వాత మామూలుగా పుక్కిలించేసినా కానీ అంత సన్న మెటీరియల్లో మనకి కనపడకపోవడం వల్ల చాలా ఇరుక్కుపోతూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మీకు ఎప్పుడైనా బ్రిడ్జ్ ఉన్నా, ఈవెన్ నార్మల్ టీత్ ఉన్నా కానీ, క్యాప్ లేకపోయినా కానీ ఫ్లాసింగ్ అనేది చాలా మంచి అలవాటు. సో ఎవ్రీడే నైట్ మీరు ఒక ఫ్లాసింగ్ చేసుకొని ఒక సన్న థ్రెడ్ లాగా ఉంటుంది. అదేంటి అంటే మనకి పళ్ళ మధ్యలో, 2 పళ్ళ మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది కదా, చిన్న చిన్న సందులు ఉంటాయి న్యాచురల్ పళ్ళలో కూడా, అవి క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటి ఫ్లాసింగ్ చేసుకుంటూ మీరు చిగురుని మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ చిగురు హీల్ అయిపోయి మీ పంటి చుట్టూ మంచి ఫార్మ్ ఇంకా ఫంక్షన్ సెటిల్ అవుతుంది. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. మీకు ఏదైనా ఇంకా వేరే ఇబ్బందులు ఉన్నాయి, ఏమన్నా మీరు రెమెడీస్ ట్రై చేసినా పని చేయట్లేదు అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ.